అయింది. హై గుడ్ ఈవినింగ్. అండ్ ఈ సండే బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ ఓన్లీ బిర్యానీ అంతా చేసి ఇచ్చాను. అలా చేశారు. సో నాకంటే ఇంట్లో పని క్లీనింగ్ అంటే సరిపోయింది. క్లీనింగ్ వచ్చేసి మా హస్బెండ్కి ఏమో రసం కావాలంట, మా అబ్బాయికి ఏమో చట్నీ కావాలంట. లైక్ చేసి టమాటా చట్నీ, టమాటా మిర్చి అంటే చాలా ఇష్టం. సో అఫ్కోర్స్ నాకు ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మా అబ్బాయి కాబట్టి ఫస్ట్ చట్నీ చేస్తాను. వాళ్ళ కోసం అయితే లక్ష్యాన్ని రెడీ చేస్తున్నాను. ఏమో అంటే వాళ్ళు అడిగితే ఏమన్నా చేసేస్తాను. అంటే నేననే కదా మా కూడా ఏమన్నా అడిగితే అది ఎంతైనా సరే ఇంకా ముందు కూడా చేసేస్తారు. బట్ అది బ్యాడ్ హ్యాబిట్ తెలిసి కొన్ని కొన్ని విషయాలు చేంజ్ చేయలేకపోతున్నాం. అయ్యో వేసేస్తాను. ఎందుకంటే వాడు మాకు వచ్చేసి చాలా వాడు మా లైఫ్లోకి వచ్చింది ఒక లక్కీస్ పర్సన్ అనమాట. బిఫోర్ రిషి ఆఫ్టర్ రిషి అంటే చాలా చేంజెస్. వాడు పుట్టినాకే మా లైఫ్ టర్నింగ్ అయింది. అండ్ అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా ఎవ్రీథింగ్ మేము లైక్ ఏమంటారు స్టేబుల్గా ఉన్నాం అన్ని విధాలుగా. ఏమైనా కానీ సరే వాడు చేయగలుగుతాం అని అంత పొజిషన్లో ఉన్నాం బికాస్ ఆఫ్ మై సన్. సో చాలా స్ట్రగుల్స్ తర్వాత చాలా ఇయర్స్ వెయిట్ చేసి చాలా ప్రేయర్స్. సో ఇంకా నేను ఎంత మాటలో చెప్పలేను. చాలా ఇయర్స్ వెయిట్ చేసినాక గాడ్ ఇచ్చిన గిఫ్ట్ లాగా వాడు నాకు. సో అందుకని వాడిని ఏ విషయంలో బాధపెట్టి ఏ విధంలో ఇచ్చి ఈవెన్ వాడు కూడా అంత కంఫర్టబుల్గానే ఉంటాడు. అంత స్ట్రగుల్ లేదు అంటే ఓకే అన్ని విషయాలు కొంచెం అడ్జస్ట్ అవుతాడు. సో ఇప్పుడైతే టమాటా చట్నీకి వచ్చేసి ఆల్రెడీ టమాటాలు మగ్గిపోయినాయి, పచ్చిమిరపకాయలు కూడా జింక ఇస్తాను. సో మిక్సీ పడేసి అయిపోతుంది. అండ్ రసం ఆల్సో గోయింగ్ టు రెడీ.